ఇక అస్వస్థతకు గురైన కృష్ణా జిల్లా మచిలీపట్నం హ్యాపీ హోమ్ హాస్టల్కు చెందిన బాలికకు మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బూస్టర్ వ్యాక్సిన్ చేయించుకున్న బాలికకు అస్వస్థతకు గురికాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మందిని హాస్టల్ బాలికలను మంత్రి రవీంద్ర పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ వైద్యులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దయాకర్ను పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికలకు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నారని కొల్లు రవీంద్ర తెలిపారు. కాలేజీకి సంబంధించిన షార్కీ హాస్టల్లో నిన్న ఒక 8 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యి హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భంలో వారందరూ కూడా నిన్న ఉదయం వ్యాక్సిన్ తీసుకున్నాము. ఆ వ్యాక్సిన్ వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ బాగా వాళ్ళు వీక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నిన్నటి నుంచి మొత్తం సూపరింటెండెంట్ గారు కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ గారు కానీ అందరూ దాన్ని పర్యవేక్షిస్తూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటనేది డీటెయిల్గా ఇంకా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే నిన్న ఉదయం వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 140 మంది వరకు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే జిల్లా మొత్తం కలిపి దగ్గర 750 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక్కడైతే ఇక్కడ నోబుల్ కాలనీ ఏరియాలో 150 మందికి దగ్గర వ్యాక్సిన్ ఇచ్చారు. దాంట్లో ఒక 8 మందికి అస్వస్థకు గురవడం జరిగింది. వారందరినీ కూడా చూసిన తర్వాత అది వ్యాక్సిన్ వల్ల లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల అనేది వాళ్ళకి ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వాళ్ళు చికెన్ బిర్యానీ కూడా తిన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి దాని మీద డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని డీటెయిల్ గా వెరిఫై చేసుకుని దానికి గల కారణాలన్నీ కూడా మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఇవాళ చాలా మానిటర్ చేస్తా ఉన్నాం. ఫుడ్ విషయంలో బయట ఫుడ్ కూడా ఎక్కడ అలౌ చేయట్లేదు. హాస్టల్స్ లోనే మరి మంచి ఆహారాన్ని అందిస్తానికి సన్నబియ్యం కూడా పెట్టి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే వాళ్ళకి పోషకాహారం అందించడం కోసం డైలీ మెనూ కూడా ఇచ్చి దాని ప్రకారం చేయమంటున్నాం. మరి అలాగే వ్యాక్సిన్ కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వ్యాక్సిన్. ఇది బూస్టర్ డోస్ కింద స్టేట్ వైడ్ గా కూడా ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఇది రాలేదు, కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు. కాబట్టి అసలు ఈ కారణాలు ఏంటనేది కూడా ఒకసారి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి దాని మీద ఏంటనేది నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది వాస్తవాలు అనేది బయట చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఉన్నారు, వార్డెన్స్ ఉన్నారు, మరి వాళ్ళదే బాధ్యత. వార్డెన్స్ కండిషన్ బాగానే ఉంది. వాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఈ రోజు బాగానే ఉంది. నిన్న కొద్దిగా చేయి లాగడం, కొద్దిగా చెస్ట్ లో పెయిన్ లాగా అనిపించిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ఏం లేదు, బాగానే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి కూడా తీసుకున్నారు. సెలైన్ పెడతా ఉన్నారు. కొద్దిగా అంటే వీక్ గా ఉన్నారు పిల్లలు కూడా, కొద్దిగా వాళ్ళకి వీక్ గా ఉన్నారు. ఏ కారణాల వల్ల అవచ్చు, గ్యాస్ట్రైటిస్ వల్ల అవ్వచ్చు, లేదంటే వీక్నెస్ వల్ల అవ్వచ్చు. ఏదైనా కానీ కొద్దిగా అస్వస్థకు గురయ్యారు. డెఫినెట్ గా ట్రీట్మెంట్ అంతా చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది అనేది కూడా వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదే జరిగేదానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న వాళ్ళు బిర్యానీ బయట నుంచి తెచ్చిన బిర్యానీ ఏదో చికెన్ బిర్యానీ తిన్నారని చెప్తా ఉన్నారు. అది ఏంటనేది డీటెయిల్ గా తీసుకుని మొత్తం టెస్టులు చేయించి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ అమలు పరుస్తారు సార్, ఇంకో కొంత ఈ మందికి ఇవ్వాలన్నారు వ్యాక్సిన్ అదే వెరిఫై చేసుకుని ఒకసారి అవసరం అయితే టెస్ట్ చేయించి, ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ కూడా 2028 వరకు ఉంది. ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇదంతా కూడా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి కంపెనీ నుంచి తెచ్చింది. అయినా కూడా మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేయించి ఆ బ్యాచ్ ఏదైనా ఉన్నా కూడా ఆ బ్యాచ్ అంతా కూడా ఒకసారి ఆపించి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసి నిర్ధారణ అయిన తర్వాత ఇవ్వడం. మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఇటీవల చిన్న అతిపెద్ద ఈ హోటల్స్ టచ్ చేశారు. కొన్ని హోటల్స్ లో బాగుండలేదు కానీ మన హెల్త్ ఆఫీసర్ పక్కన వచ్చిన ఆయన సర్టిఫై చేశారు. దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ. అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే మచిలీపట్నంలో బిర్యానీ, రోడ్ సైడ్ బిర్యానీలు ఎక్కువ. ఎక్కడ చూసుకున్నా బిర్యానీ పాయింట్స్ 100 రూపాయలకి బిర్యానీ పాయింట్. దాని మీద పర్యవేక్షణ తగ్గింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షాప్స్ పెట్టేశారు, బిర్యానీ షాప్స్.
మరి వాళ్ళు ఏం ఫుడ్ వాడుతున్నారు, దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, దాంట్లో ఏం ఆయిల్స్ వాడుతున్నారు, దాంట్లో ఎసెన్స్ కానీ రకరకాలు వాడతారు, కలర్స్ కానీ అన్ని డెఫినెట్ గా అవన్నీ కూడా చెక్ చేసి మరి అందరినీ కూడా మున్సిపాలిటీ నుంచి ఎంత హెల్త్ ఆఫీసర్ గతంలో లేరు, హెల్త్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. వాటి ద్వారా పర్యవేక్షణ చేయించి ఫుడ్ విషయంలో అలాగే ఇక్కడ షాప్స్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. స్లాటర్ హౌస్ కూడా ఇప్పుడు మనకి నిధులు కూడా పెట్టాము. స్లాటర్ హౌస్ కబేడాకి సంబంధించి పెట్టాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువగా ఇళ్ల దగ్గరే కట్ చేసేస్తారు. కబేడా తీసుకొచ్చి సర్టిఫై చేసి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇళ్ల దగ్గరే కొంతమంది చిరు వ్యాపారులు అక్కడ కట్ చేసి తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మడం, లేకపోతే ఇళ్ళు అమ్మడం జరుగుతుంది. ప్రజలు కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా ముందు సర్టిఫైడ్ ఉందా లేదా. ఇక్కడ గతంలో చిన్నదానిలో మేము చూసేవాళ్ళం, స్లాటర్ హౌస్ ఖచ్చితంగా ప్రతిదీ కూడా కబేడాకి రావాల్సి, అలాగే దానికి స్టాంప్ కూడా వేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ బిజీ అయిపోయారు. ప్రజలు కూడా ఆ టైంకి ఏదో ఒకటి వస్తుందని అని చెప్పి తెచ్చేసుకుని స్విగ్గీలో బుక్ చేసుకుని తినేయడం అలవాటు అయిపోయింది తప్ప క్వాలిటీ చెక్ చేసుకునే పరిస్థితి లేదు. ఒకసారి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మనం తీసుకునే